అండి, వెల్కమ్ టు స్మార్ట్సింధు ఛానల్. ఇవాళ ఇంకా కొత్త వెరైటీగా నేను మీకు ఒక రెసిపీ అంటే చూపించబోతున్న. రెసిపీ అనే కన్నా ఇది మీరు ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ కట్ చేసేది మటన్. మేము మొన్న ఊరికి వెళ్ళాం కదా, ఆ వీడియో ఇది. నాకు టైం లేక నేను మర్చిపోయాను ఇంకా ఈ వీడియో చేయడము. అయితే మటన్ ఇలా 3 కేజెస్ తెప్పించాము బయట. మామూలుగా అయితే మేము ఇంట్లో ఎక్కువ మంది వస్తే ఇంట్లోనే మామూలుగా ఏదైనా చేసుకుంటాము, కట్ చేసుకోవడం ఇట్లా. లేదు అంటే బయట నుంచి తెప్పించుకుంటాం. మటన్ ఇది 3 కేజెస్. ఈ మటన్లో మనకి ఏదైతే సాలిడ్గా ఉంటుందో, అంటే కొంచెం గట్టి మటన్ లాంటిది ఇలా తీసేసుకొని ఇలా కట్ చేసుకుంటారనమాట నీట్గా. అంటే స్లైసెస్ లాగా చిన్నలాగా ఇలాగ పొడవుగా కట్ చేసుకుంటారు ఫస్ట్ అయితే. అంటే ఇందులో కొవ్వు కానీ అంటే అలాంటిది ఏమి ఉండకూడదండి. ఇది ఓన్లీ గట్టి మటన్ ఉంటుంది కదా, ఓన్లీ అలాంటిదే దీనికి యూజ్ అవుతుంది అనమాట. ఇది ఏంటి అనేది ఇది నేను మీకు చెప్తాను. అంటే మటను మనం ఇలా చేసుకున్న తర్వాత ఇది ఒక ప్రాసెస్ ఉంది. అంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది అనమాట ఇలా చేసుకోవడం వల్ల. ఇది మా రాయలసీమ సైడు, మా కడప సైడు చాలామంది రెగ్యులర్గా ఊర్లల్లో బాగా చేసుకుంటారండి, పల్లెటూర్లలో. కొంతమందికి తెలియకపోవచ్చు. అంటే మీరు చికెన్ పికిలు, మటన్ పికిలు ఇలాంటివి చూసింటారు. చికెన్ అయితే చేయడం రాదు ఇలా, ఓన్లీ మటన్ అయితేనే ఇలా చేయడానికి వస్తుంది. ఇలా కట్ చేసుకోవాలి మొత్తం ఇట్లా పొడవుగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని చిన్న పీసెస్గా చేసుకోవాలి. నేను ఫస్ట్ పొడవుగా కట్ చేసుకొని చూపించాను కదా, మళ్ళీ ఇట్లా పొడవు వాటిని ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేస్తుంది చూడండి. ఓన్లీ ఇది గట్టి మటనే తీసుకోవాలి. దానికి కొంచెం ఏదన్నా కొవ్వు ఉన్నా అలాంటిది తీసుకోకూడదు అనమాట. ఓన్లీ నేను చెప్పేది అర్థమవుతుంది కదా, ఇలాంటిదే తీసుకోవాలి. ఇందులో ఏంటంటే మేము బయట నుంచి తెప్పించుకున్నాం కాబట్టి అన్నీ కలిపి ఉంటాయి, అందుకని మా మమ్మీ సపరేట్ చేస్తుంది. అదే మనం ఇంట్లో ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అలా కట్ చేసుకుంటాం కదా, అలా వాటికైతే డైరెక్ట్ మనము కావాల్సినంత పక్కకు తీసుకోవచ్చు. ఇదేంటంటే సాల్ట్ అండ్ పసుపు వేసి ఇలా మొత్తం ఆ చిన్న పీసెస్ ఇందాక కట్ చేసి పక్కకు వేసాం కదా, ఆ పీసెస్లోకి ఇలా సాల్టు పసుపు వేసి మొత్తం ఇలా కలిపేస్తుంది. మా అమ్మమ్మ కూడా వచ్చింది తర్వాత. ఇలా మొత్తం ఇక్కడ చూడండి, మొత్తం అంతా ఇందులో మీకు మటన్ చూపిస్తుందంతా గట్టిగా ఉన్నదే అనమాట, వేరేది ఏం లేదు ఇందులో. అంటే కొవ్వు పదార్థం కానీ అట్లాంటిది. ఇందులో బోన్స్ కూడా మనం తీసుకోవచ్చు. అంటే బోన్స్కి కొంచెం ఉండి చిన్న బోన్స్ ఉంటాయి కదా, అలాంటివి యూజ్ చేసుకోవచ్చు. అంటే అది కూడా మనకు ఒకలాగా యూజ్ అవుతుంది. అంటే మనకు బయట బోన్ సూప్ లాగా అలా యూజ్ చేస్తారు కదా, అలాగా దీనికి బలం ఉంటుంది అనమాట వీటికి. ఇది ఎండినది మటను చాలా పవర్ఫుల్ అండి. మనకు మామూలుగా మనం రెగ్యులర్ ఫ్రెష్ దానికన్నా ఇది ఇంకా చాలా హెల్దీగా ఉంటుంది ఈ మటన్ అనేది. అందుకని చెప్పేసి నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. అందుకని నేను ఊరు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కంపల్సరీ నేను తెచ్చుకుంటాను. మా అమ్మ వాళ్ళు కూడా ఫ్రీ ఉంటే కంపల్సరీ చేసిస్తారు. వాళ్ళు తినరు కాబట్టి మేము పోయినప్పుడే ఇలా చేసుకొని తెచ్చుకోవాల్సి వస్తుంది. అందుకనేసి ఇప్పుడు మేము వెళ్ళినప్పుడే చేస్తారనమాట. ఇవి బోన్స్ తోటి, ఇది కూడా ఎండబెట్టడానికి తీసుకునింది. సేమ్ పసుపు మనము సాల్ట్ వేసి సేమ్ ఆ బోన్స్ కూడా పెద్దవి కాదండి, చిన్నవే అవి అలాంటివి తీసుకోవాలి. ఇలా అన్ని బోన్స్ సపరేట్ చేసి వేసామన్నమాట. బోన్స్ ఎక్కువ అంటే మనం ఇప్పుడు సపరేట్గా ఇంట్లో కట్ చేసుకున్నాము అనుకోండి మటన్ ఏదైనా సరే, వాటిలో నుంచి ఎక్కువ వస్తుంది అనమాట. ఇది జస్ట్ మేము ఒక 3 కేజెస్ బయట కొనుక్కొచ్చి అదే పనిగా తీసుకోవడానికి, అంటే రిమైనింగ్ పక్కదంతా మేము ఇది వండడానికి తీసాను చూడండి. ఇది అంటే 3 కేజెస్లో ఇది మొత్తము ఇది వండడానికి తీసుకున్నాం. అంటే 1 కేజీ దాకా అంటే నార్మల్గా బోన్స్ కొవ్వు అలాంటిది అంటే ఎండబెట్టకుండాది పక్కకు తీసి మేము కర్రీ చేసేసుకున్నాం ఆ రోజు. రిమైనింగ్ అంతా ఎండబెట్టేసాం అనమాట. ఇలా నీట్గా ఇదంతా ఇది మామూలు హోల్స్వి మనకు వస్తుంటాయి కదా జల్లెడ్లు, దాంట్లో అయితే బాగా తొందరగా ఆరుతాయి ఎండకని చెప్పేసి అక్కడొకటి అలా పెట్టేసి అవి పెట్టేస్తారనమాట. అంటే ఊర్లలో కాకులు పిల్లులు ఇలా ఏవి ఎగరుకోకుండా పైన దాన్ని పెట్టేసి ఆరబెట్టేస్తారు. ఇలా నీట్గా
వన్ బై వన్ ఇక్కడ బోన్స్ నేను మీకు కనిపిస్తున్నాయి కదా, ఇలాంటి బోన్స్ మనము దానికి సపరేట్ చేసుకోవచ్చు. అసలు మాకు బోన్సే వద్దు అనుకుంటే బోన్స్ మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. ఓన్లీ గట్టి మటన్ ఒకటే తీసుకొని మీరు నేను చూపించినట్లు కట్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. ఎండ బాగుండాలండి దీనికి మెయిన్. అది కూడా మటన్ అనేది ఫ్రెష్ మటన్ ఉండాలి. మనకి ఇక్కడ సిటీస్లలో అంత ఫ్రెష్ మటన్ దొరుకుతుందో లేదో మనకు తెలియదు. అందుకని చెప్పేసి ఫ్రెష్ మటన్ ఉండాలన్నమాట. అప్పుడప్పుడే కట్ చేసి మనకు తీసుకొచ్చి ఊర్లలో మనకి దొరుకుతుంది కాబట్టి ఈ మటన్ అయితే నేను వెంటనే మేము అక్కడ తెచ్చేసుకొని ఇలా సపరేట్ చేసుకొని ఎండబెట్టేసుకుంటాము. ఊర్లలో ఉండే వాళ్ళు కొంతమంది మేకల్ని మేపుకునే వాళ్ళ దగ్గర అయితే మేము మామూలు ఫెస్టివల్స్ అలా అప్పుడైతే ఒకటి తీసేసుకొని కట్ చేసుకొని రిమైనింగ్ అంతా అంటే మనము ఇట్లా ఎండబెట్టుకోవాల్సింది పక్కకు తీసుకొని రిమైనింగ్ అంతా మేము వంట చేసేసుకొని తినేస్తాం అనమాట. అది ఎక్కువ మంది ఉన్నప్పుడు సరిపోతుంది. మేము తినేది తక్కువ, మా అమ్మ నాన్న ఇద్దరు తినరు. కానీ మా కోసం మా అమ్మ పాప మటన్ ముట్టుకుంటుంది, అన్నీ చేసింది. తర్వాతకి ఇలా ఒక పేపర్ వేసి మంచం మీద ఫుల్ ఎండ వస్తుంది చూడండి, ఈ ఎండలో ఇలా పేపర్ వేసి మంచం మీద ఇలా అంతే ఏదైనా ప్లాస్టిక్ కవర్ కానీ అలాంటిది వేసి దాని మీద మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేస్తారనమాట. అంత స్ప్రెడ్ చేసేసి ఇలా ఎండబెట్టేస్తారు. దీంట్లో ఇంకా ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ పసుపు ఉప్పు బాగా మిక్స్ చేసేసి అంటే ఆ మటన్కి అంతా మొత్తం పట్టేటట్లు మొత్తం మిక్స్ చేసేసి ఇలా ఆరబెట్టేసుకోవాలి. ఇలా ఆరబెట్టుకోవడం వల్ల మొత్తం నీట్గా మనకు ఆరిపోతుంది ఇదంతా. ఇలా నీట్గా ఇలా అంటే పీసెస్ అన్నీ ఒకదానికొకటి అతుక్కోకుండా మళ్ళీ సపరేట్ చేస్తుంది మా అమ్మ, తొందరగా ఎండాలి అని చెప్పేసి. ఇలా మొత్తము ఆ బోన్స్ అయితే అవి సపరేట్ చేసేసి అవి ఒక దగ్గర బోన్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి అవి సరిపోతుంది. ఇది ఏంటంటే ఇది పచ్చి మాంసం కదా, ఇది ఇలా సపరేట్గా ఇలా మొత్తము. కానీ ఇంత ఉంది కదా, ఎండిన తర్వాత కొన్ని అవుతాయి. ఇది చేసుకుంటే కర్రీ అయినా చేసుకోవచ్చు. అంటే నేను ఇది వెల్లుల్లిపాయ కారం వేసుకొని అలా కూడా చేసుకోవచ్చు. నేను ఇంట్లో చేసుకుంటుంటాను అప్పుడప్పుడు. లేదు అంటే మసాలా పెట్టుకొని కూడా చేస్తారు. నేను ఆ రెసిపీస్ కూడా చూపిస్తాను. ఇప్పుడైతే ఇది జస్ట్ మీరు అంటే నేను ఊర్లో చేశానని చెప్పి మీకు ఎలా స్టోర్ చేసుకోవాలి మటన్ అనేది పికిల్స్లో అలాగా కాకుండా ఇలా కూడా స్టోర్ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపించాను. ఇలా మొత్తము అంతా ఆరబెట్టేసిన తర్వాత అలా వదిలేసేయాలి వన్ డే. ఇది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి ఇలా అంతా ఇలా మొత్తం ఎండబెట్టేసుకొని బాగా ఎండిపోయిన తర్వాత స్టోర్ చేసుకోవాలి. దీన్ని ఇలా స్టోర్ చేసేసుకొని ఏదైనా 8 బాక్స్లో మనం స్టోర్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఒకసారి 2 వీక్స్కి ఒకసారి ఎండలో మనము అప్పుడప్పుడు పెడుతుంటే పురుగు పట్టకుండా 1 ఇయర్ వరకైనా నిల్వ ఉంటుందండి. ఇది మనం ఎవరికైనా అంటే అమెరికాకు కానీ అబ్రాడ్స్ కానీ పార్సిల్ పంపించాలన్నా ఇలా పంపించచ్చు. ఇది మటన్ ఎండబెట్టింది చాలా అంటే పికిల్స్లో అంత కారము ఉప్పు అలా అంత హెవీగా ఉంటుంది కదా, ఇది చాలా బాగుంటుంది. నేను రెసిపీస్ అయితే తొందరగా మీకు పోస్ట్ చేస్తాను. అంటే వీటితో ఎలా చేసుకోవాలి రెసిపీస్ అని నేను అది మీకు చేస్తాను అని పోస్ట్ చేస్తానని చెప్పాను. మీరే ఇది 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుందని చెప్పాను కదా. మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది, తక్కువ క్వాంటిటీ చేసుకుంటే తక్కువ రోజులు ఉంటుంది. హెల్త్ బాగాలేని వాళ్ళకి ఇది చాలా మంచి ఫుడ్ అండి. మా సైడ్ అయితే చాలామంది చాలా చేసుకొని తింటారనమాట. ఇది నేను అందుకే మీకు షేర్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.